అందరికి నమస్కారం స్వామి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే సెకండ్ సెమ్ కి సంబంధించిన రియల్ అనాలైసిస్ సిలబస్ ఎవరికైతే ఉందో, అంటే రెగ్యులర్ వాళ్ళకు రియల్ అనాలిసిస్ సిలబస్ అనేది కొత్త సిలబస్ ఉంది. ఇక్కడ బ్యాక్లాగ్ వాళ్ళకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరికైతే సప్లీ ఎగ్జామ్, ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు లాస్ట్ ఇయర్ ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే సిలబస్ ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పానండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న రెండు ఒకటే. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్ లో బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఎల్ఏక్యూస్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ ఆల్రెడీ చేశాను, అండ్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోండి స్వామి, ఇక్కడ ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎల్ఏక్యూస్ అనే వీడియో ప్లేలిస్ట్ ఉంటుంది. ఎటువంటి కన్ఫ్యూజ్ కావద్దు, అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ సిలబసే. ఓకే, డన్. ఇప్పుడు ఓన్లీ ఇది రెగ్యులర్ వాళ్ళకు, ఇది R25 సిలబస్ ఎవరికైతే ఉందో వారికి అన్నట్టు. ఓకే, నేను యూనిట్ 2లో నేను యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఈ 4 యూనిట్స్ యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్వామి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో ఉంటుంది, చూడండి. డన్. నేను యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ నేను రేషియో టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రేషియో టెస్ట్, అది కూడా చూడండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ రూట్ టెస్ట్ ఆర్ కాచీస్ రూట్ టెస్ట్ అన్న లేదా కాచీస్ రూట్ టెస్ట్ అన్న రెండు ఒకటే. ఫస్ట్ ఇక్కడ మనకు స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ మనమే ఎగ్జామ్ లో రాయాలి, వాళ్ళు ఇవ్వరండి. ఓకే, స్టేట్ అండ్ ప్రూవ్ రూట్ టెస్ట్. ఫస్ట్ రూట్ టెస్ట్ యొక్క స్టేట్మెంట్ మనం చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏ విధంగా ఉందంటే, ఇఫ్ సಮೇషన్ యుఎన్, ఎవరైతే నేను ఫస్ట్ చెప్పిన రేషియో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తారో ఈ రూట్ టెస్ట్ అనేది అర్థమవుతుంది. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే ఎటువంటి యూజ్ లేదు. ఓకే, ఒకసారి ఆ వీడియో చూడండి స్వామి. ఆ చూసినాక ఈ వీడియోకి రండి. డన్. ఇఫ్ summation un is a positive term series such that limit n tends to infinity un power 1 by n is equals to l. ఇది గుర్తుంచుకోండి, ఇది వచ్చేసి రూట్ టెస్ట్ ఫార్ములా. నేను రేషియో టెస్ట్ లో కూడా రేషియో టెస్ట్ ఫార్ములా చెప్పాను, రూట్ టెస్ట్ లో అది రూట్ టెస్ట్ ఫార్ములా. ఇక్కడ ఈ రెండు ఫార్ములాల మీద మనకు రూట్ టెస్ట్, రేషియో టెస్ట్ యొక్క కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సచ్ దట్ ఇది సిరీస్, దెన్ ద సిరీస్ కన్వర్జెస్ ఇఫ్ ఎల్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 1. ఒకవేళ ఈ ఎల్ వాల్యూ, ఇక్కడ వచ్చే ఎల్ వాల్యూ 1 కన్నా చిన్నది ఉన్నాను అనుకోండి, ఎల్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 1 అయితే ఆ సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. ఒకవేళ ఎల్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే ఆ సిరీస్ డైవర్జెస్ అవుతుంది. ఒకవేళ ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా, డన్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది కేస్ 1, కేస్ 2, కేస్ 3గా తీసుకొని మనం ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇక్కడ చూసుకోండి స్వామి, ఫస్ట్ ప్రూఫ్ లో మనకు కేస్ 1 ఏమని చేద్దామంటే, కేస్ 1 వచ్చేసి ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 కదా. ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 అది అయినట్లయితే అది కన్వర్జెస్ సిరీస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే యుఎన్ సిరీస్, ఇచ్చిన యుఎన్ సిరీస్ అనేది మనకు సಮೇషన్ యుఎన్ సిరీస్ ఇచ్చిండు కదా, ఈ సిరీస్ అనేది కన్వర్జెస్ అని ప్రూవ్ చేయాలి. మనం ఏమని ప్రూవ్ చేయాలి? కన్వర్జెస్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం కేస్ 1లో ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 అనుకొని ఇక్కడ లెటర్స్ కన్సిడర్ ఏ పాజిటివ్ నెంబర్. ఏంటది? ఎప్సిలాన్. ఒక పాజిటివ్ నెంబర్ అనుకుంటున్నాం. ఏంటది? ఎప్సిలాన్. సచ్ దట్ ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఎప్సిలాన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎప్సిలాన్ అని అనుకోవద్దు. ఓకే, ఎలా అంటే ఇక్కడ
ఎల్ ఈజ్ లెస్ దెన్ ఉంది కదా, లెస్ దెన్ ఉన్నట్లయితే మనం పాజిటివ్ ఎప్సిలాన్ అనేది తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంటే నెగటివ్ ఎప్సిలాన్ అని తీసుకుంటాం. ఇది గుర్తుంచుకొని నేను రేషియో టెస్ట్లో కూడా చెప్పాను. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు లెట్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ వాల్యూ నేను ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, లెస్ దెన్ 1 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఏమైంది, లెస్ దెన్ 1 అయింది. అండ్ ఈ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ వాల్యూ నేను టోటల్గా ఆల్ఫా అనుకుంటున్నాను. సో అప్పుడు ఆల్ఫా ఏమవుతుందండి, లెస్ దెన్ 1 కదా. డన్, ఇది గుర్తుంచుకోండి. సిన్స్ లిమిట్ n tends to infinity un power 1/n is equals to L. Therefore, there exists a positive number m. ఒక పాజిటివ్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అదేంటి, స్మాల్ m. సచ్ దట్ మనం ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ మనం దీన్ని రిప్రజెంట్ మోడ్లో రిప్రజెంట్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, un పవర్ 1/n ఉందా, అది ఇక్కడ రాసి ఈ ప్లస్ ఎల్ కాస్త ఇటుదికి వచ్చేస్తే మైనస్ ఎల్ అవుతుంది. లెస్ దెన్ ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఏం తీసుకున్నాం, ఎప్సిలాన్ కదా, కాబట్టి లెస్ దెన్ ఎప్సిలాన్, లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ ఏంటి, స్మాల్ ఎమ్. ఓకే, నేను ఫస్ట్ వీడియో ఏం చేశాను, రేషియో టెస్ట్. ఆ రేషియో టెస్ట్ లో ఉన్నది సేమ్ డిట్ ఉంటుంది, అందుకే రేషియో టెస్ట్ విన్న తర్వాతనే స్వామి ఈ వీడియో చూడాలి, గమనించండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, స్టెప్ బై స్టెప్ నేను ఏం చేశాను, ఎగ్జామ్ లో కూడా ఈ స్టెప్స్ ఉండాలి. అండ్ ఇక్కడ బాక్స్ నేను ఏ విధంగా కొడుతున్నానో ఇలా బాక్సెస్ తో రిప్రజెంట్ చేయాలి ఎగ్జామ్ లో, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేశాను, ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 అన్నాను. ఇక్కడ లెటర్స్ కన్సిడర్ పాజిటివ్ నెంబర్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ లెస్ దెన్ 1. సో ఈ వాల్యూ ఎల్ అనుకుంటే ఈ ఆల్ఫా వాల్యూ కూడా లెస్ దెన్ 1 అవుతుంది. అండ్ ఇచ్చిన సిరీస్ అనేది ఇదే కదా. డన్. దేర్ ఫోర్ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది స్మాల్ ఎం అనుకున్నాను. అనుకొని దీన్ని మోడ్లో రిప్రజెంట్ చేశాను. వీటిని ఈ ఎల్ని ఇటు పంపించేస్తే మైనస్ ఎల్ అవుతుంది, కాబట్టి ఈ రెండింటిని ఇందులో మోడ్లో రిప్రజెంట్ చేసి నేను లెస్ దెన్ మనం ఏదైతే పాజిటివ్ నెంబర్ తీసుకున్నామో దానికి లెస్ దెన్ ఎప్సిలాన్ చేశాను. అనేది ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎం. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది మోడ్లో అయితే రిప్రజెంట్ చేశాం కదా. ఈ స్టెప్ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు దీనిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ రాయండి, నేనేం రాస్తాను, ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్, ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్, ఇక్కడ ఏముందండి, యుఎన్ పవర్ 1/n కదా, అదే విధంగా రాయండి, యుఎన్ హోల్ పవర్ 1/n ఈజ్ లెస్ దెన్ ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈ విధంగా రిప్రజెంట్ చేయండి. రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఇది మోడ్లో రిప్రజెంట్ అయిన ఉన్నందుకు లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది కదా. సో మనం ఈ టోటల్ వాల్యూని ఈ విధంగా రాసుకోవచ్చు అని గుర్తుండాలి. ఏం లేదు, ఇక్కడ మిడిల్ టర్మ్ లో ఇది రిప్రజెంట్ చేయండి, మిడిల్ టర్మ్ లో ఇది. అండ్ ఇటు దిక్కు ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఇటు నెగటివ్ ఉంటుంది, ఇటు పాజిటివ్ ఉంటుంది అని గుర్తుంచుకోండి. దిస్ వాల్యూ ఇస్ లెస్ దెన్ యుఎన్ పవర్ 1/n అండ్ యుఎన్ పవర్ 1/n వాల్యూ ఇస్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ 1/n ఉంది కదండి, 1/n ఉంటే ఇక్కడ పవర్ లో ఈ 1/n డినామినేటర్ లో n ఉండకూడదు అంటే ఏం చేయాలి, మనం n ఉండకూడదు అంటే ఏం చేయాలంటే ఈ n ని ఈ పవర్స్ కి మల్టిప్లై చేసుకుంటూ అన్న రావాలి, లేదా ఈ 1/n ని ఈ బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే n ని నేను న్యూమరేటర్స్ కి మల్టిప్లై చేస్తున్నాను, ఈ n ని నేను న్యూమరేటర్స్ కి మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు దీనికి కూడా ఈ పవర్ లో కూడా n వస్తుంది కదా. ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ n ఈజ్ లెస్ దాన్ un పవర్ n/n ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ పవర్ n. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ n క్యాన్సిల్ అవుతే ఏం మిగులుతుంది, 1 కదా.
సో 1 అంటే UN పవర్ 1 అంటే మళ్ళీ UN వస్తుంది కదా, ఓకేనా. UN డైరెక్ట్ గా చెప్పాను, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏం చేశానో అర్థం చేసుకోండి. ఈ ఎన్ని మల్టిప్లై చేశాను నేను. మల్టిప్లై చేస్తే ఈ డినామినేటర్ లో ఉన్న ఎన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు UN మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్లు L ప్లస్ ఎప్సిలాన్ వాల్యూ ఎంత, L ప్లస్ ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసి ఆల్ఫా. నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు, L ప్లస్ ఎప్సిలాన్ ప్లేస్ లో ఆల్ఫా, ఇక్కడ పవర్ n ఉంది కాబట్టి పవర్ n, మిగతాది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. L మైనస్ ఎప్సిలాన్ పవర్ n ఈజ్ లెస్ దెన్ U, n ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా పవర్ n. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ లెస్ దెన్ ఇదే కదా, సో నేను ఏం తీసుకుంటానంటే డైరెక్ట్ ఈ వాల్యూ తీసుకోకుండా ఈ వాల్యూ లెస్ దెన్ ఇదే కాబట్టి ఈ UN తీసుకొని అండ్ లెస్ దెన్ ఆల్ఫా పవర్ n ఇది తీసుకొని ఇక్కడ వరకు నేను బాక్స్ అనేది రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఇక్కడతోనే ఈ కేస్ 1 అనేది ప్రూవ్ అయిందండి. ఏ విధంగా అంటే దేర్ఫోర్ సమ్మేషన్ ఆల్ఫా పవర్ n, ఈ ఆల్ఫా పవర్ n కి సమ్మేషన్ ఆల్ఫా పవర్ n ఏమవుతుందంటే ఈజ్ ఏ కన్వర్జెంట్ జామెట్రిక్ సిరీస్. ఎందుకు అంటే బికాజ్ ఇక్కడ ఆల్ఫా వాల్యూ నేను ఏం చెప్పాను, ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 1 అని చెప్పాను కేస్ 1 లో ఇంతకు ముందు. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 1 కారణంగా బికాజ్ ఆఫ్ దిస్ సమ్మేషన్ ఆల్ఫా పవర్ n ఈజ్ ఏ కన్వర్జెంట్ జామెట్రిక్ సిరీస్. సో దేర్ఫోర్ by the comparison test summation UN is a convergent series, ఓకేనా. కంపారిజన్ టెస్ట్ అనేది మెయిన్ గా ఇంపార్టెంట్, మెన్షన్ చేయాలి ఎగ్జామ్ లో. బై ద కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ UN ఈజ్ ఏ కన్వర్జెంట్ సిరీస్. ఓకే, కేస్ 1 అనేది ఇక్కడ వరకు ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు కేస్ 2 లో మనం ఏం చేయాలంటే L ఈజ్ గ్రేటర్ దెన్ 1 అని మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సిరీస్ ఇచ్చిన సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. ఇక చూసుకోండి స్వామి, ఇప్పుడు కేస్ 2 మనం డిస్కస్ చేద్దాం. కేస్ 2 లో ఏమైనా చేయాలి మనం ప్రూఫ్, L ఈజ్ గ్రేటర్ దెన్ 1, అప్పుడు సిరీస్ ఏమవుతుంది, డైవర్జెస్ సిరీస్ అవుతుంది, డైవర్జెంట్. ఓకే, ఇక్కడ లెట్ us కన్సిడర్ ఏ పాజిటివ్ నెంబర్ ఎప్సిలాన్ ని కన్సిడర్ చేసుకోండి. కేస్ 1 లో ఏ విధంగా చెప్పానో కేస్ 2 లో కూడా అదే స్టెప్స్ ఉంటాయి, కానీ కొద్దిగా చేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ పాజిటివ్ నెంబర్ అన్నాను కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎప్సిలాన్ రాదు అని చెప్పాను మీకు. ఇది L మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 1 ఎలా అయింది అంటే ఇక్కడ L గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ సింబల్ ఉంటే నేను ఏం చెప్పాను, నెగటివ్ ఎప్సిలాన్ తీసుకోవాలి అని చెప్పాను. సో అందుకని L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఓకేనా, డన్. ఇప్పుడు లెట్ ఈ వాల్యూని నేను L మైనస్ ఎప్సిలాన్ వాల్యూని నేను బీటా అనుకుంటే అప్పుడు బీటా వాల్యూ కూడా గ్రేటర్ దెన్ 1 అవుతుంది కదా. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే L మైనస్ ఎప్సిలాన్ వాల్యూని నేను బీటాతోని డినోట్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. ఇంతకు ముందు నేను అక్కడ L ప్లస్ ఎప్సిలాన్ కేస్ 1 లో L ప్లస్ ఎప్సిలాన్ ని నేను ఏమని అనుకున్నాను, ఆల్ఫా. ఇక్కడ L మైనస్ ఎప్సిలాన్ ని నేను బీటా అని అనుకుంటున్నాను. బీటా అని అనుకుంటే ఈ L మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 1 అయితే ఈ బీటా వాల్యూ కూడా గ్రేటర్ దెన్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిన్స్ ఇచ్చిన సిరీస్ ఇది కదా, L ఇక్కడ లిమిట్ n tends to infinity UN power 1/n is equals to L. Then there exists a positive integer small m1. కేస్ 1 లో ఒక నెంబర్ ఎగ్జిస్ట్ అయింది, పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అయింది, అదేంటిది స్మాల్ m. ఇక్కడ స్మాల్ m1 సచ్ దట్ ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనం దీన్ని ఈ సిరీస్ ని ఏం రాసుకోవచ్చు అంటే
మిడిల్లో ఈ టర్మ్ ఉంచండి, మిడిల్లో ఈ టర్మ్ రాసి UN హోల్ పవర్ 1/n రాసి ఇక్కడ మనం కేస్ 1 లో ఏ విధంగా అయితే రాసామో అదే విధంగా రాయండి. L minus epsilon is less than UN power 1/n is less than L plus epsilon అని రాయండి. L plus epsilon అని డినోట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చెప్పాను కేస్ 1 లో, కేస్ 2 లో కూడా అదే రిపీట్ చేయాలి. ఏంటంటే డినామినేటర్ లో n క్యాన్సిల్ అవ్వాలి. n క్యాన్సిల్ అవ్వాలి అంటే నేను ఇటు సైడ్ బోత్ సైడ్స్ టోటల్ గా నేను n అనేది మల్టిప్లై చేస్తున్నాను. n మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే L మైనస్ ఎప్సిలాన్ కి పవర్ n అండ్ UN పవర్ n/n. n ని నేను మల్టిప్లై చేశాను న్యూమరేటర్స్ కి, చూడండి L ప్లస్ ఎప్సిలాన్ పవర్ n. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు UN పవర్ nn క్యాన్సిల్ అవుతే ఇక్కడ ఏముంటుందండి 1 కదా. UN పవర్ 1 అంటే మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ ఆన్సర్ టోటల్ గా UN. ఇక్కడ చూడండి గమనించండి, L మైనస్ ఎప్సిలాన్ పవర్ n ఈజ్ లెస్ దాన్ UN ఈజ్ లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ పవర్ n. ఇక్కడ లాస్ట్ స్టెప్, ఇది లాస్ట్ స్టెప్ నీట్ గా రాయాలి కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ UN రాయండి, UN రాసి UN రాసిన తర్వాత ఇక్కడ లెస్ దెన్ ఉంది కదా, లెస్ దెన్ ఉంది కాబట్టి ఇది మనం కేస్ 2 చేస్తున్నాం. ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, ఇది కేస్ 2 కాబట్టి ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఏమవుతుందంటే ఈ రెండిట్లో మనం ఏది తీసుకోవాలి అంటే L మైనస్ ఎప్సిలాన్ పవర్ n తీసుకోవాలి. L మైనస్ ఎప్సిలాన్ పవర్ n అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పానో, నేను ఏం చెప్తున్నానో క్లియర్ గా అర్థం చేసుకొని నేను చెప్పినట్టు ఎగ్జామ్ లో డైరెక్ట్ రాయండి. ఓకేనా, డన్. ఇక్కడ UN గ్రేటర్ దెన్ L మైనస్ ఎప్సిలాన్ పవర్ n. ఓకే, ఈ L మైనస్ ఎప్సిలాన్ వాల్యూ నేను ఇంతకుముందు ఏమనుకున్నాను, బీటా అనుకున్నాను, అవును కదా. గివ్స్ రైస్ టు అప్పుడు UN సిరీస్ అనేది ఏమవుతుందంటే UN గ్రేటర్ దెన్ ఇది ఏమవుతుంది బీటా, ఇక్కడ పవర్ n ఉంది కాబట్టి పవర్ n. సో దేర్ ఫోర్ UN ఈజ్ గ్రేటర్ దెన్ బీటా పవర్ n వచ్చింది కదా మనకు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దేర్ ఫోర్ సమేషన్, లాస్ట్ మీరు ఇది రాయాలి కంపల్సరీ. దేర్ ఫోర్ సమేషన్ బీటా పవర్ n ఈజ్ ఏ డైవర్జెంట్ జామెట్రిక్ సిరీస్. ఎందుకు, బికాజ్ ఈ బీటా వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి, బీటా వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయిన కారణంగా ఈ సమేషన్ బీటా పవర్ n వాల్యూ అనేది డైవర్జెంట్ జామెట్రిక్ సిరీస్ అవుతుంది. ఓకేనా, లాస్ట్ కి మీరు బై ద కంపారిజన్ టెస్ట్ సమేషన్ UN ఈజ్ డైవర్జెంట్ సిరీస్ అని రాయండి. డైవర్జెంట్ సిరీస్ ఇంతకుముందు మనం కేస్ 1 లో ఏ విధంగా రాసామో అదే విధంగా ఇక్కడ బై ద కంపారిజన్ టెస్ట్ సమేషన్ UN ఈజ్ డైవర్జెంట్ అని రాయండి. ఓకేనా, ఇప్పుడు కేస్ 1 మనము L లెస్ దెన్ 1 అని ప్రూవ్ చేసాం, అది కన్వర్జెంట్ అయింది. ఇక్కడ కూడా కేస్ 2 లో L గ్రేటర్ దెన్ 1 అని ప్రూవ్ చేసాం, ఇది డైవర్జెంట్ సిరీస్ అయింది. ఇప్పుడు లాస్ట్ కేస్ 3 లో నేను ఏం చెప్పాను, L ఈజ్ ఈక్వల్స్ టు 1 చెప్పాను. లాస్ట్ కేస్ 3 అయితే చూద్దాం మనం. కేస్ 3 లో మనం ఏం చేయాలి, L ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ద టెస్ట్ ఫెయిల్స్ అని ఇక్కడ ఏ విధంగా అయితే రాశానో లాస్ట్ కేస్ 3ని ఈ విధంగా రాయాలండి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ ద టెస్ట్ ఫెయిల్స్ టు గివ్ ఎనీ డెఫినైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ L ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఒకవేళ L ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనం అప్లై చేసినట్లయితే అది ఒక డెఫినైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కన్సిడర్ ద సిరీస్, ఒక సిరీస్ అనుకోండి, ఇది సమేషన్ 1/n ఒక సిరీస్, సమేషన్ 1/n² అనేది ఒక సిరీస్. సో ఈ రెండింటికి L ఈజ్ ఈక్వల్స్ టు 1. ఒకసారి చూద్దాం మనం. సమేషన్ 1/n ఏమవుతుందంటే డైవర్జెస్ సిరీస్ అవుతుంది. ఎందుకు అంటే వెన్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n
పవర్ 1/n దాని వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఏమవుతుంది 1. అండ్ ఇక్కడ సమ్మేషన్ 1/n² కన్వర్జెస్. ఎందుకు కన్వర్జ్ సిరీస్ ఎందుకు అయింది అంటే వెన్ లిమిట్ n టర్న్స్ టు ఇన్ఫినిటీ 1/n² పవర్ 1/n is equals to 1. అంటే మన లిమిట్ ఈ బోత్ సిరీస్కి అప్లై చేసినప్పుడు ఇక్కడ డినామినేటర్లో n ఉంది, ఇక్కడ డినామినేటర్లో n² ఉంది, కానీ ఇక్కడ బోత్ సిరీస్కి వాల్యూ అనేది 1 వచ్చింది. వాల్యూ 1 వచ్చింది. కానీ ఇక్కడ ఈ టెస్ట్ ఫెయిల్ అన్నట్టు, ఎందుకంటే డెఫినెట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. ఇట్ ఫెయిల్స్ టు గివ్ ఎ డెఫినెట్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ ద కేస్ 1. ఏంటి అంటే L ఈజ్ లెస్ దెన్, అప్పుడు ఏమవుతుంది సిరీస్ కన్వర్జెస్ అవుతుంది. సిరీస్ కన్వర్జెస్. L ఈజ్ గ్రేటర్ దెన్ 1, సిరీస్ డైవర్జెస్. అండ్ లాస్ట్ L ఈజ్ ఈక్వల్స్ టు 1, టెస్ట్ ఫెయిల్స్. టెస్ట్ ఫెయిల్స్. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు రాయండి. ఇది రూట్ టెస్ట్. నేను రేషియో టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రేషియో టెస్ట్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను రూట్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో స్వామి నేను ఏం చెప్తానంటే ఈ రేషియో టెస్ట్ అండ్ రూట్ టెస్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఓకేనా? అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.